హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం అజిత్రోమైసిన్ టాబ్లెట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. అజిత్రోమైసిన్ అనేది మైక్రోలైడ్ యాంటీబయాటిక్ రకానికి చెందినది. ఇది శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, చర్మ వ్యాధులు, చెవి ఇన్ఫెక్షన్లు, గొంతు ఇన్ఫెక్షన్లు, లైంగికంగా సంక్రమించే వ్యాధులు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్స్, న్యూమోనియా, సైనస్ మరియు బ్రోంకైటిస్ వంటి వివిధ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. అజిత్రోమైసిన్ ముఖ్యంగా క్యాప్సూల్స్, టాబ్లెట్స్, ఇంట్రావీనస్ ఇంజెక్షన్స్, సిరప్ మరియు షాషెట్లు, ఆప్థాల్మిక్ సొల్యూషన్ల రూపంలో లభిస్తుంది. అజిత్రోమైసిన్ 250 mg, 500 mg టాబ్లెట్ల రూపంలో మరియు 100 mg, 200 mg ఓరల్ సస్పెన్షన్ల రూపంలో లభిస్తుంది. మనకు వివిధ మెడికల్ షాప్లో లభించే ముఖ్యమైన బ్రాండ్స్ అజిత్రోమైసిన్, అజిత్రాల్, అజివాక్, అజిమాక్స్, జైడి, అజిప్రో అనే వివిధ బ్రాండ్ల పేర్లతో లభిస్తుంది. అజిత్రోమైసిన్ విస్తృతంగా ఉపయోగించే బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్. ఇది తేలికపాటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ను నివారించడంలో బాగా పనిచేస్తుంది. అజిత్రోమైసిన్ ప్రపంచవ్యాప్తంగా అప్పర్ మరియు లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్, యూరోజెనిటల్, కడుపు, పునరుత్పత్తి అవయవాలు, గొంతు, చెవులు, కళ్ళు, సైనస్లు మరియు ఊపిరితిత్తుల యొక్క అనేక అంటువ్యాధులను నివారించడానికి ఉపయోగిస్తారు. అజిత్రోమైసిన్ మైకోప్లాజ్మా, క్లమిడియా, నిసేరియా, స్టెప్టోలోకాసస్ మరియు స్టెప్టోకోకస్ వంటి వివిధ సూక్ష్మజీవులకు వ్యతిరేకంగా అజిత్రోమైసిన్ కీలక పాత్ర పోషిస్తుంది. అజిత్రోమైసిన్ టాబ్లెట్ కానీ సిరప్ కానీ సాధారణంగా డాక్టర్లు 3 రోజుల వరకు మాత్రమే సిఫార్సు చేస్తారు. అలా కాకుండా వ్యాధి తీవ్రతను బట్టి 3 నుంచి 10 రోజుల వరకు కూడా సూచించవచ్చు. సాధారణంగా అజిత్రోమైసిన్ యొక్క సాధారణ మోతాదు 500 mg రోజుకు ఒకసారి 3 నుంచి 10 రోజులు. అజిత్రోమైసిన్ అనేది అమోక్సిలిన్, క్లావెనిక్ యాసిడ్ వంటి మిగతా యాంటీబయాటిక్స్తో పోలిస్తే 3 రోజుల్లో తేలికపాటి మరియు మితపరమైన ఇన్ఫెక్షన్లను చికిత్స చేయడానికి అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు.